మన క్రైస్తవ జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో ఆమ్, ఆ, గుడ్ ఫ్రైడేస్ మెసేజెస్ విన్నాము. నేను స్పెషల్గా ఎన్నో మెసేజెస్ విన్నాను. కానీ పాస్టర్ గారు ఈ అవకాశం ఇచ్చినప్పుడు నేను దీన్ని ధ్యానించడం ద్వారా ఆ, నాకు దీనిలోని లోతు అంటే నిలబడి ఇక్కడ చెప్పడానికి కాదు కానీ నాకు దీనిలోని లోతు అర్థం చేసుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించింది. అందుని బట్టి దేవునికి వందనాలు. తర్వాత ఆ నేర్చుకున్న ఆ పాఠాలని ఆమ్, మీకు కూడా మీతో పంచుకొని ఆ, మీలో కొందరు ఆత్మీయ మేలు పొందాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఆ, తర్వాత నేను ఇది పాస్టర్ గారు ఒక వారం కిందట నాకు ఈ మాట పంచుకోవాలి అని చెప్పినప్పుడు నేను దీనిలో ఆ, వాక్యం ద్వారా పరిశీలిస్తున్నప్పుడు ఆ, ఇప్పుడు మనకు ఒక ఈజీ కన్వీనియంట్ వే ఆఫ్ అంటే ఆ, తెలుసుకోవడానికి కన్వీనియంట్ వే మనకు యూట్యూబ్లో వీడియోస్ చాలా వచ్చాయి. అంటే దేవుని సేవకులు ఆ, ఎంతోమంది ఈ ఈ దాని మీద బోధ చేశారు. సో ఆ బోధనలు కూడా వినడానికి దేవుడు మనకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. సో ఎడ్వర్డ్ విలియం బ్రదరే కానీ, తర్వాత మన ప్రకాష్ గంటెల బ్రదరే కానీ, తర్వాత వంశీ బ్రదర్, ఇలా మన మన పాస్టర్ గారు దేవదాస్ పాస్టర్ గారి వాక్యాలు వినడం ద్వారా అంటే నేను నేర్చుకున్న ఆ అంశాలని మీ ముందుకు తేవాలని ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం 46 వచనం నేను చదువుతాను. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. దేవుడు వాక్యం దించినాక చిన్న ప్రార్థన చేసుకుంది. కృపగల దేవా, ప్రేమమయుడ, కరుణామయుడ, జాలిగల దేవుడా, నీకే స్తోత్రం ప్రభా. నువ్వు ప్రేమమయుడు ప్రభా. నీ ప్రేమను బట్టే యేసయ్య లోకానికి వచ్చి మా కొరకై శిలువపై మరణించి తిరిగి 3వ దినాన పునరుత్థానుడైన తండ్రి, నీకే వందనాలు. నువ్వు శిలువలో పలికిన మాటలను ధ్యానించుకుంటుండగా వినగల మనసును మాకు దయచేయమంటున్నాను తండ్రి. గ్రహించే శక్తిని దయచేయమని, అలాగే నేను కాదు ప్రభా మాట్లాడేది, నీవే మాట్లాడి యేసు ఎవరికైతే ఆత్మీయ మేలు కలగాలో వారికి అందరికీ ఈ వాక్యాన్ని యేసు అర్థం చేసుకునే హృదయాన్ని దయచేయమని నీ కృపాశుభ్రం నింపని యేసయ్య దివ్యనామమున అడిగి మనం వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయితే స్లోలో పలికిన 7 మాటలు. మిలి, నా వాయిస్ క్లియర్ ఉందమ్మా? క్లియర్గానే ఉందన్న, ఇట్స్ క్లియర్. థ్యాంక్ యూ. సిలువలో పలికిన 7 మాటల్లో ఈ మాట మాత్రము అరామిక్ భాషలో ఏలీ ఏలీ లామా సబక్తాని అని ఉంది. నాకు ఎప్పుడు అనిపించేది ఈ మాట ఒక్కటే ఎందుకు దేవుడు అంటే అరామిక్ భాష కూడా మనకు రాయించాడు పరిశుద్ధాత్మ ద్వారా అని అనిపించేది. అయితే నేను అక్కడ చదివినప్పుడు ఒకటేమో ఈ మాటలోని ఆ డెప్త్ అంటే ఆ ఇంటెన్సిటీ, ఆ యొక్క తీవ్రత తెలియాలని దేవుడు దాన్ని అరామిక్ భాషలో పెట్టాడు, రాయించాడు. రెండవ మాట ఏమర్థం ఏంటంటే 47వ వచనంలో ఏమని ఉంటుంది, అక్కడ నిల్చున్న వారిలో కొందరు ఆ మాట విని అతడు ఏలియాను పిలుచున్నాడు అనేది. అంటే ఒకవేళ అరామిక్ భాషలో ఏలీ ఏలీ అని రాయిపోతే నా దేవా నన్ను ఎందుకు చేవిడితివి అని రాసి తర్వాత అతడు ఏలియాను పిలుచున్నాడని ఆ లైన్ చదివితే మనకు అర్థమయ్యేది కాదేమో. అందుకే దాని అరామిక్ భాషలో ఏలీ ఏలీ అని పెట్టి దాని తర్వాత కింద ఏలియాను పిలుచున్నాడు అని చెప్పి అనుకున్నారు అని చెప్పి కూడా రాయడం జరిగిందని తర్వాత అర్థమైంది నాకు. సో అంటే ఏది రాసినా మన పవిత్ర పరిశుద్ధ గ్రంథంలో ఏది రాసినా దానికి ఒక రీజనింగ్ బిహైండ్ ఉంటుందని దీని ద్వారా మనకు అర్థమైంది. తర్వాత ఇక్కడ ఏలీ ఏలీ లామా సబక్తాని అని పలికేటప్పుడు నా దేవా నన్ను ఎందుకు చేయించుతావని అక్కడ ఉన్న శాస్త్రులు పరిసయ్యులు మరి అంటే ధర్మశాస్త్రోపదేశకులు, ధర్మశాస్త్రాన్ని బాగా క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు, అంటే వీళ్ళందరూ అక్కడ ఉన్నారు కదా. మరి ఈ వాక్యమే పాత నిబంధనలో 22వ కీర్తనలో ఉంటుంది, నా దేవా నన్ను ఎందుకు చేయిస్తాను. మరి ఆ మాట పలుకుతుంటే ఈయనే అక్కడ పలకబడిన
క్రీస్తు అని ఎందుకు గ్రహించలేరు అని ఇంకో క్వెషన్ గూడా వచ్చింది నాకు. అంటే వాళ్ళందరికీ అక్కడున్న వారందరికీ ఇప్పుడు ఆహ్, ఆ వాక్యం యొక్క పాత నిబంధనలో ఉన్న వాక్యం యొక్క నెరవేర్పు ఇక్కడ జరుగుతుంది గదా! ఈయన ఈ మాట పలుకుతున్నాడు గదా! అని ఎందుకు వాళ్ళు అది ఊహించుకోలేకపోయిండ్రు అని వాళ్ళ మీద కొంచెం నాకు జాలేసింది. ఎందుకంటే వాళ్ళ కళ్ళన్నీ కప్పబడి ఉన్నాయి. సిలువ వేయాలనే అనుకుంటున్నారు గానీ, ఈయనే మెస్సయ్య అని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయిండ్రు. సో, ఈ 2, 3 పాయింట్స్ అంటే ఈ వాక్యం ఈ సిలువ ధ్యానం చేస్తుంటే ఈ వాక్యం ఈ ప ఈ మాట ధ్యానించేటప్పుడు నాకు ఈ 2, 3 ఆహ్, తలంపులు అంటే ఈ క్వెషన్స్ కూడా వచ్చాయి. దాన్ని మీతో పంచుకోవాలని అనుకున్నాను. అయితే ఇప్పుడు మనం వెళ్తే ఈ వాక్యం నాలుగో మాటలోని ఇంపార్టెన్స్ మనం చూస్తే ఇది దేవుని యొక్క ప్రేమని మనకు చూపిస్తుంది. దేవుని యొక్క ప్రేమ అండ్ పవిత్రత. ఈ 2 ఢీకొన్నప్పుడే వచ్చిన ఈ కేక అంటే ఈ మాటనే ఈ కేకగా మనకు ఇక్కడ రాయబడింది. ఆహ్, దేవుని యొక్క ప్రేమ సిలువ దగ్గరనే ఎక్కువగా మనకు తెలుస్తది. దేవుని యొక్క ప్రేమ అంటే మామూలుగా మన క్రైస్తవ జీవితంలో బోధించేటప్పుడు కూడా సిలువ చెంతకు వచ్చినప్పుడే మనకు ఆ దేవుని యొక్క ప్రేమను ఇంకా ఎక్కువగా వర్ణించడానికి, వివరించడానికి మనకు ఆస్కారం వస్తది. ఆ సిలువ చెంతకొచ్చినప్పుడు ఆ తరుణంలో ఈ మాట అంటే ఈ నాలుగో మాట కాడికొచ్చినప్పుడు ఇంకా దాని యొక్క తీవ్రత మనకు అర్థమవుతది. ఈ ఈ నాలుగో మాటలోని ఆ తీవ్రత అంటే నా దేవా! నా దేవా! నన్నెందుకు చేయి విడిచితివి అనే తీవ్రత మనకు ఆ ప్రేమలోని యొక్క దేవుని యొక్క ప్రేమలోని తీవ్రత మనకు కనపడుతది ఒకటి. 2 ఇట్స్ ఎ క్రై ఆఫ్ యాంగ్విష్ అంటే ఆక్రందన చెంది దేవుడు ఆ మాట నా దేవా! నా దేవా! అంటున్నాడని మనకు తెలుస్తది. సో, ఉదయము 9 గంటలకు ఆయనను సిలువ వేస్తే అంటే సిలువ మీద ఆయనని ఆహ్, వేలాడదీస్తున్నప్పుడు 3 గంటల సమయంలో అంటే 3 గంటల సమయంలో ఇంచుమించు 3 గంటల సమయంలో ఈ మాట పలికిండని మనకు వాక్యం ద్వారా తెలుస్తుంది. అయితే అక్కడ మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను అని ఉంది. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను. 9 గంటల నుంచి 12 గంటల వరకి మనం ఆయన అంటే వెలుతురున్న టైంలో, చీకటి కాకుండా వెలుతురున్న టైంలో ఆయన ఒక ప్రార్థన చేశాడు. ఏమని? తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. అదొక మాట. అంటే క్షమించడానికి ఆ మాట అంటే తండ్రిని వేడుకున్నాడు. తండ్రి అని వాడు పెట్టుకున్నాడు. తర్వాతేంటి? ఆ పక్కలున్న దొంగకి ఒక ఆశీర్వచనం ఇచ్చిండు. ఏంటంటే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. తర్వాత నెక్స్ట్ వచనం ఏంటంటే నెక్స్ట్ ఏం ఏం పలికిండంటే ఆదరణ పలుకు. ఏంటి? కిందున్న తల్లిని చూసి ఇదో యోహాను నిన్ను చూసుకుంటాడని. సో, అదొక రెస్పాన్సిబిలిటీగా ఆ 3 ఆహ్, సిలువలో పలికిన మాటలు పలికాడు. అంటే అవన్నీ వెలుతురులో ఉన్నప్పుడు జరిగినాయి. అదే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల సమయంలో చీకటి కమ్మెను. చీకటి ఎందుకు కమ్మింది? అనే ప్రశ్న నాకొచ్చింది. ఎందుకు కమ్మింది చీకటి? చీకటి ఆ టైంలో చీకటి ఎప్పుడు కలుగుతది? ఎప్పుడు సంభవించింది అని మనము ఒకవేళ మనం అంటే ప్రీవియస్ హిస్టరీని బట్టి చూస్తే అంటే ప్రీవియస్ జరిగిన సంగతులను బట్టి చూస్తే కూడా మనము ఆహ్, ఎక్కడెక్కడ ఈ చీకటి కమ్మింది? ఎక్కడెక్కడ ఎందుకు చీకటి కమ్మింది? అనే అంశాలను మనం చూస్తే ఓ 2 విషయాలు ధ్యానించుకుంటే ఆహ్, దీనిలో అంటే ఈ చీకటి కమ్మిన దానిలో నుంచి మనం ఏమైనా లెసన్స్ నేర్చుకోగలమా? ఏమైనా పాఠాలు నేర్చుకోగలమా? అని చూస్తే ఆహ్, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనంలో ఏమని ఉంటదంటే అక్కడ రోమా 8వ అధ్యాయం 22వ వచనం. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఇక్కడ సృష్టికర్త సిలువ వేయబడుతుంటే, సృష్టికర్త నరక యాతన అనుభవిస్తుంటే, బాధలు అనుభవిస్తుంటే, ముళ్ళ కిరీటం గుచ్చబడి తలపై ముళ్ళ కిరీటం గుచ్చబడి, ఆ బాధను అనుభవిస్తుంటే, ఆ సిలువలో వేలాడబడి ఆహ్, అప్పుడు ఆ సృష్టికర్త బాధను చూసి ప్రసవ వేదన చెందిందంట. సో, అంటే అటువంటి పరిస్థితిలో సూర్యుడు చీకటి కమ్మిండు. రైట్? సూర్యుడు చీకటి కమ్మిండు. ఆ సృష్టి ప్రసవ వేదన పడింది. అంటే సృష్టి కూడా ఆయన వేదనని భరించలేకపోయింది. సో, అది చూడకుండా చీకటి కమ్మేసింది.
రెండవ రెండో అంశంలోకి వెళ్తే దేవుని ఉగ్రత. ఈ దేవుని ఉగ్రత అనే మాట మనం ప్రీవియస్‌గా చీకటి ఎక్కడ కమ్మింది అని మనం ఆలోచిస్తే మనం ఐగుప్తుకి ఎళ్ళాల్సిందే. నిర్గమకాండం పదో పదో అధ్యాయం 21 వచనం. నిర్గమకాండం 10 అధ్యాయము 21 వచనం నేను చదువుతాను. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. ఇక్కడ మనకు తెలిసిన భాగమే. ఐగుప్తీయులకు 10 తెగుళ్ళు దేవుడు రప్పించినప్పుడు ఇది 9వ తెగులు. ఆ చీకటి, ఆ దేశమంతట చీకటి కమ్ముతది. అంటే తన చెయ్యి కూడా తెలియనట్లు, అంటే మనకు మనిషి ముందరున్న మనిషి కూడా ఎరగనటువంటి గాఢాంధకారమైన చీకటి కమ్ముతదక్కడ. సో, ఆ చీకటి అంటే అక్కడ ఎందుకు ఐగుప్తీయులను ఐగుప్తీయులు ఇజ్రాయెల్‌ని విడగొట్టినప్పుడు దేవుడు వాళ్ళకి ఆ తెగులు రప్పించును. కానీ ఇజ్రాయేలీయులకు వెలుతురే ఉంటది. కానీ ఐగుప్తీయులకు చీకటి ఇక్కడ. అంటే దేవుని కోపం బట్టి. నౌ అదే ఇజ్రాయేలీయులకు కలిగలేదా అంటే అప్పుడు మాత్రం ఇజ్రాయేలుకు వెలుగే. కానీ ఎప్పుడు ఇజ్రాయేలుకి చీకటొచ్చిందంటే మనం ఆమోసు గ్రంథానికి వెళ్ళాలి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. ఎప్పుడది? సిలువ వేయబడినప్పుడు. ఈ టైంలో చీకటి కమ్మింది. మధ్యాహ్న కాల సమయంలో చీకటి కమ్మింది. ఇది ఇశ్రాయేలీయుల కంటే ఇశ్రాయేలులో కూడా సంభవించింది. సో, ఈ 2 అంశాలు చూస్తే ఒకసారి ఐగుప్తులో, ఇప్పుడు ఇశ్రాయేల్‌లో. తర్వాత మనం ఇంకో మూడో అంశానికెళ్దాం. అంటే దేవుని ఉగ్రత ఎక్కడెక్కడ ఎలా జరిగిందనే దానికి. తర్వాత మూడో అంశంలోకి పోతే లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం. 22, 44. ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా, ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వల్లే ఆయన ప్రార్థన చాలించి లేచిన తర్వాత శిష్యుల యొద్దకు వారి దుఃఖం చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. ఇక్కడ మనం చూస్తే యేసయ్య గెత్సెమనే తోటలోకి పోయి వేదన పడుతుంటాడు. రైట్? అంటే ఈ చీకటికి సంబంధించిన అంశాలలో ఇక్కడ కూడా ఆ రోజు రాత్రిపూట దేవుడు ఈ గెత్సెమనే తోటలోకి పోయి వేదన పడుతుంటే, దేవుడు దూతను పంపి ఆయనని అక్కడ అంటే ఓదార్స్తాడు యేసయ్యను. ఎందుకంటే యేసయ్య ఏమని అంటాడంటే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము ఆయన అంటాడు. అంటే ఆ ప్రార్థన చేయనప్పుడు దేవుడు దూత ద్వారా అక్కడ ఆదరణ కలిగించును. కానీ మనం ఈ మత్తయి సువార్తలో అంటే 4వ మాట పలికేటప్పుడు యేసయ్య సిలువలో అప్పుడు ఆ 4వ మాట పలికినప్పుడు, నా దేవా, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? ఆ టైంలో ఇదే సేమ్ సిట్యుయేషన్, అంటే గెత్సెమనే తోటలో దేవుడు బాధపడినప్పుడు, యేసయ్య బాధపడినప్పుడు, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినా నీ చిత్తమే జరగనిమ్ము దేవా అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, అక్కడ దూతను పంపి ఆదరించిండు. కానీ అదే యేసయ్య సిలువమ్రానుపై నా దేవా, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అన్నప్పుడు, అక్కడ మాత్రం దూతను పంపలేదు. అక్కడ మాత్రం దేవుని మొర అంటే ఆయనను ఆలకించలేదు. ఎందుకు అంటే అక్కడ దేవుడు యేసయ్య చెయ్యి విడిచిండు. అంటే తన కుమారుని చెయ్యి విడిచిండు. అక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆయనలోని పరిశుద్ధత చూస్తున్నాం. ఎందుకంటే దేవుని ఈ మనం యెషయా గ్రంథం కెళ్దాం. లేదంటే 2 కొరింథీ ఫస్ట్. 2 కొరింథీ
2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎందుకు దూతలను పంపి యేసయ్యను ఆ శిలోమాన్పై రక్షించలేదంటే, అప్పుడు యేసయ్య మన పాపాలన్నీ భరించి పాపముగా చేయబడ్డాడు. పాపపు ముద్దగా చేయబడ్డాడు. ఆ శిలోమానుపై నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి అని అన్నప్పుడు, ఆ పాపముగా మన కోసం ఆ పాపంగా చేయబడ్డాడు కాబట్టి, మన అతిక్రమములన్నిటినీ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటది కదా! మన అతిక్రమములన్నిటినీ భరించాడు కాబట్టి, మన దోష శిక్షనంతా ఆయన వహించాడు కాబట్టి, అక్కడ యేసయ్య పాపంగా చేయబడ్డాడు కాబట్టి, దేవుని పరిశుద్ధత కుమారుణ్ణి చూడలేకపోయింది. సో, దేవుని పరిశుద్ధత ఆయన ముఖము తిప్పుకున్నాడు. దేవుని పరిశుద్ధత కుమారుని చూడకుండా ముఖం తిప్పుకున్నాడు. అందుకే అక్కడ చీకటి కమ్మింది. తర్వాత మనం చూస్తే గలతీ పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు. కింది భాగం చదువుతా. క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఏమర్థమైంది మనకి ఇక్కడ? ఆయన శాపగ్రస్తుడిగా అక్కడ ఉన్నాడు. మన కోసం, మన పాపముల నిమిత్తం ఆయన శాపగ్రస్తుడుగా అక్కడ ఉన్నాడు కాబట్టి, దేవుడు తన పరిశుద్ధతను బట్టి ఆయన ముఖము తిప్పుకోవాల్సి వచ్చింది. ఆయన చెయ్యి విడవాల్సి వచ్చింది. అందుకే ఈ చేయి విడిచే ఈ ప్రక్రియ జరుగుతుందని ఆ గెత్సెమనే తోటలో మోకరించి రక్తము నీటి బిందువులుగా కారేటప్పుడు, చెమట రక్త బిందువులుగా కారేటప్పుడు అక్కడ అది తలుసుకునే దేవుడు యేసయ్య ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అంతే అన్నాడు. కానీ ఏదో కొరడా దెబ్బలు తినాల్సి వస్తుంది, ముళ్ళ కిరీటం పెట్టబడుతుంది, హింసించబడతా అని కాదండి. అక్కడ దేవుడు అంటే ఈ త్రియేక దేవుని కలయికలో ఆ చేయి విడుచుట అనేది ఆయన ముందుగానే గ్రహిస్తాడు కాబట్టి, వీలైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అనే ప్రార్థన అక్కడ ఆ గెత్సెమనే తోటలో చేస్తాడు. ఈ ఎడబాటు కలగకూడదని, అంటే తన తండ్రి అయిన దేవుని కుమారుడైన దేవుడు ఈ ఎడబాటు కలగకూడదనే అక్కడ ఆ ప్రార్థన జరుగుతుంది. సో ఇక్కడ సిలువలో ఉన్నప్పుడు ఆ నా దేవా అప్పటి వరకు తండ్రి అని సంబోధించిన యేసయ్య ఇక్కడ మాత్రం నా దేవా అని ప్రాధేయపడుతున్నాడు. నా దేవా అని ఆక్రందన చెందుతున్నాడు. నన్ను ఏల చేయి విడిచితివి. సో దేవుని ప్రేమ ఎంతగా అంటే, దేవుని పరిశుద్ధత పాపంను సహించదు. ఇప్పుడు యేసయ్య పాపిగా కాదు పాపంగా చేయబడను కాబట్టి ఆయన పరిశుద్ధత, దేవుని పరిశుద్ధత ఆయనను చూడలేకపోయింది. అందుకే చేయి విడవాల్సి వచ్చింది. ఈ చేయి విడిచే అంటే తన కుమారుని కూడా చేయి విడవడానికి దేవుడు వెనుకాడలేదు. ఎందుకంటే ఆయన అంత పరిశుద్ధుడు. పాపమును సహించడు దేవుడు. సో మనము పాపములు అంటే చిన్న చిన్న పాపములే అనుకుంటాం, కానీ ఏదైనా మంచి చేయకపోవడం కూడా పాపమే కదా. సో అట్లా మనము ప్రతిరోజు ఎన్నో పాపాలు చేస్తూ ఇంకా ఎన్నో బాధలు పెడుతున్నాం మనము అంటే దేవుడు చేసిన ఈ త్యాగాన్ని మనం గ్రహించుకుంటూ మనము సరి చేసుకోవాలి. అయితే ఈ చేయి విడవడం ద్వారా కొంతమంది అంటే అంటే దేవుని ఎరిగిన బిడ్డలు కానీ, దేవుని ఎరగని బిడ్డలు కానీ ఏమనుకుంటారంటే, తండ్రి అయిన దేవుడు అంతా ఏమంటారు కోపిష్టి ఆర్ అంత
చెడ్డవాడా ఎందుకు కుమారుడిని ఆ టైంలో చేయి విడవాల్సొచ్చింది. ఇలా ఇలాంటి మాటలు ఎన్నో అంటారు. కానీ మనం యోహాను 3:16 ఉంది గదా! దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారుడిని ఈ లోకానికి పంపాడు. మన కొరకై. రైట్? సో, ఆ ప్రేమ ఎనలేనిది. తండ్రి ప్రేమ ఎనలేనిది. తండ్రి ఎప్పుడైనా అంటే కోపంగా గాదది. మన పాపాలను అంటే మనకు దేవునికి మధ్య సంబంధాలు గట్టిపడాలని, సంబంధం అంటే మనం ఇంకా క్లోజ్‌గా దేవునికి దగ్గరవ్వాలని, ఒకవేళ యేసయ్య శిలోమానుపై చనిపోకుంటే, మనకు ఆ క్లోజ్‌నెస్ దేవునితో మనకు ఆ కనెక్షన్ ఉండేది కాదు. కాబట్టి ఆయన పరిశుద్ధత ఆ తీవ్రత మనం తెలుసుకోవాలి. అంటే దేవుడు పాపాన్ని సహించడు అనే ఆ తీవ్రత మనం తెలుసుకొని జీవించాలి. తర్వాత తండ్రి ప్రేమ, కుమారుని పరిశుద్ధత. ఈ 2 కలిసే ఆ శిలువ కార్యం జరిగిందండి. దేవుడు ఆహ్, 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 4 మాటలోని ఆ ఇంటెన్సిటీ నా దేవా, నా దేవా నన్నేల చేయిస్తావు అనే దానికి అంటే మనము మన పాపాలన్నింటిని ఆయన భరించి శాపగ్రస్తుడై శిలోమానుపై తండ్రి చేయి కూడా విడిచేంత పరిస్థితి అక్కడొచ్చింది. ఎందుకంటే అది కేవలం మన నిమిత్తమే. తండ్రి కుమారుని ఎడబాసిండక్కడ. అయితే ఇప్పుడు మనం బ్యాక్ టు మన ఐగుప్తు స్టోరీకి కనెక్ట్ చేసుకుంటే, ఆ 9వ తెగులు తర్వాత 10వ ఇది ఏంటంటే పస్కా బలి. కదండీ! పస్కా బలి. పస్కా బలి ఇశ్రాయేలులో గొర్రె పిల్లను వధించి తన అదేమంటారు డోర్స్‌కి ఆ రక్తం పూస్తే అప్పుడు మరణదూత దాటి వెళ్తాడు. అదే ఈ 3 గంటల తర్వాత లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా యేసయ్య వధింపబడి మనకు ఆ రక్తపు నీడలో ఆ రక్షణ కార్యాన్ని మనకిచ్చాడు. దేవుడు వధింపబడ్డాడు ఆ శిలోమానుపై గొర్రె పిల్లగా వధింపబడి మనకు రక్షణ అనుగ్రహించాడు. గెత్సెమనెలో దూతను పంపిన తండ్రి శిలోమానుపై ఉన్నప్పుడు దూతను పంపలేదండి. ఆయన చనిపోవాలి, ఆ శిలువ మరణం పొందాలి అని అంటే ఎన్నో దూతలను పంపించి ఆయన అంటే రక్షించొచ్చు. కానీ రక్షించలేదు. ఎందుకంటే ఆ కార్యం జరగాలి. మానవులు దేవునికి దగ్గరవ్వాలి అని తండ్రి యొక్క ఆ కోరిక నిమిత్తము ఆయన అక్కడ దూతను పంపలేదు. ఆ మరణానికి అప్పగించిండు. ఆయన మరణమైంది. యేసుక్రీస్తు మరణమైండు. తర్వాత అలాంటి గొల్గొతా కొండపై మనకు గుర్తుంటే అబ్రాహాము బలి చేస్తుంటే దేవుడొచ్చి అంటే ఇస్సాకును బలి చేసేటప్పుడు దేవుడొచ్చి ఆపిండు. పక్కన ఉన్న గొర్రె పిల్లను వధించమని చెప్పిండు. కానీ ఇక్కడ దేవుడు ఆపలేదు. అంటే ఇక్కడ ఇంపార్టెన్స్ ఏం చెప్తున్నా ఆయన మన కొరకు బలి అవ్వాల్సి వచ్చింది. ఆయన మన కొరకు చేయి విడవాల్సి వచ్చింది. ఆయన అంటే మనము ఆయనకి దగ్గరవ్వాలని, తండ్రికి దగ్గరవ్వాలని ఇవన్నీ జరగవలసి వచ్చింది. కాబట్టి ఇంత త్యాగం చేసిన ఆ యేసయ్య దగ్గరికి రాకుండా, ఆ దేవుని దగ్గరికి రాకుండా, ఆయన ప్రేమను తెలుసుకోకుండా, ఆయన ఆక్రందనను, ఆవేదనను మనం అర్థం చేసుకోకుండా, ఇంకా మనం దూరంగా ఉన్నామేమో. క్రైస్తవులుగా పుట్టాము, క్రైస్తవులుగా పెరిగాము. కానీ ఇంకా క్రీస్తుకి మనం అంటుకట్టబడలేదేమో. ఇంకా క్రీస్తుకి దగ్గరగా మనం చేరలేదేమో. ఈరోజు దేవుడు యేసయ్య ఆ శిలోమానుపై ఆక్రందన చెందుతున్న నా దేవా, నా దేవా అని ఎలాగైతే ఆక్రందన చెందుతున్నాడో, చెంది మనకు ఆ రక్షణ కార్యం తెచ్చాడో, దాన్ని మనం గుర్తెరిగి, గ్రహించుకొని, ఆయన ఈ శిలువ కార్యంని చూసి మనం ఇంకా దేవునికి దగ్గరగా జీవించాలి. మన మనసులోను, మన జీవితాలని మార్చుకొని ఆయనకు దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. మనం ఇంకా వెనుకబడి ఉన్నామేమో, ఇంకా ఆయనకు దగ్గరగా అవ్వకుండా ఇంకా దూరంగా ఉన్నామేమో, అది సరిచేసుకొని మనం దగ్గరవ్వడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ 4వ మాట ద్వారా నన్ను ఇక్కడ నిలబెట్టి ఈ వాక్యాన్ని పంచుకుంటూ ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మనము ఒకవేళ ఇంకా మనం ఇక్కడ ఎవరమైనా సరిచేసుకోవాలంటే సరిచేసుకొని ఈ శిలువ కార్యం ద్వారా దేవునికి దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు. పాస్టర్ గారికి కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను.